సో ఆఫ్టర్ 1 వీక్ అయితే వీడియో చేస్తున్నాం. సో సర్జరీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో కామన్గా ఎవరైతే అథ్లెట్స్ ఉంటారో, పవర్ లిఫ్టర్స్ ఉంటారో వాళ్ళకి వస్తుంది అనమాట. ఏంటంటే ఎప్పుడైతే మీరు మీ బాడీకి ఎక్కువ స్ట్రెయిన్ ఇస్తారో, మీ బాడీకి ఎప్పుడైతే ఎక్కువ స్ట్రెయిన్ ఇస్తారో, లేదంటే ఎక్కువ వెయిట్స్ అనేది ఎప్పుడైతే లిఫ్ట్ చేస్తారో ఆ టైంలో మీకు హెర్నియా సర్జరీ కనుక మీరు చేయించుకోకపోతే, ఈ సర్జరీ కనుక ఒకవేళ ఫర్ సపోజ్ నేను చేయించుకోకపోతే, ఫర్ సపోజ్ ఫ్యూచర్లో ఏంటంటే నేను వర్కౌట్ కంటిన్యూ చేస్తున్నప్పుడు నాకు ఏంది బల్జ్ అయిపోతుంది. సో బల్జ్ అయిపోవడం వల్ల దానికి ఏంది మనకి నడవడానికి, లేదంటే అసలు ఏ పని చేయని కూడా మనకి కంఫర్టబుల్గా ఉండదు, నొప్పి వచ్చేస్తుంది. నా బాడీ కండిషన్ కూడా చాలా వరకు తగ్గిపోయింది, వెయిట్ లాస్ కూడా అయిపోయినా. సో మెయిన్లీ నా ఎయిమ్ ఏంటంటే ఐ వాంట్ టు బీ ఎ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్. సో దానికి ఎంత ఎంత కష్టపడినా నేను అసలు వెనక పోను. అండ్ మెయిన్లీ ఎంత టైం తీసుకున్నా కూడా నేను కంటిన్యూ చేస్తూ ఉంటాను. ఒక 3 months వరకు అయితే డాక్టర్ ఎటువంటి స్ట్రెయిన్ తీసుకోవద్దు అని చెప్పిండు, బాడీకి అయితే ఎటువంటి స్ట్రెయిన్ ఇవ్వకూడదు అని చెప్పిండు. సో అప్పటి వరకు అయితే ఇక ఫిట్నెస్ రిలేటెడ్ కంటెంట్ మాత్రం మ్యాక్సిమం రాదు. బట్ అప్పుడు వేరే వీడియోస్ మాత్రం డెఫినెట్లీ నేను చేస్తాను. హలో గైస్, అందరికీ సౌందర్యలో రూమల్లి. సో ఆఫ్టర్ 1 వీక్ అయితే వీడియో చేస్తున్నాం. సో సర్జరీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో సర్జరీ ఉందని చెప్పిన కదా. సో సర్జరీ అయితే అయిపోయింది. సో ఈ అబ్డామిన్ దగ్గర అయితే సర్జరీ అయింది అనమాట, లాప్రోస్కోపిక్ సర్జరీ. అసలు నాకు ఏమైంది, అసలు సర్జరీ ఎందుకు అయింది, సో ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఏమైనా కంటెంట్ కావాలన్నా కూడా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. బట్ కొన్ని రోజులు మాత్రం ఫిట్నెస్ రిలేటెడ్ కంటెంట్ మాత్రం చేయలేదు, ఎందుకంటే సర్జరీ అయింది కదా. అట్లీస్ట్ ఒక 3 months వరకు అయినా సరే జిమ్కి వెళ్ళకూడదని డాక్టర్ ఎట్లా అడ్వైజ్ చేసాడు. సో అప్పటి వరకు అయితే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే చెప్తున్నాను. సో చూసేయండి మ్యాక్సిమం అందరూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సర్జరీ ఎందుకైంది, సో నాకు ఏమైందంటే హెర్నియా వచ్చింది అనమాట. హెర్నియా అనేది మనం నార్మల్గా మెయిన్లీ కామన్గా ఎవరైతే అథ్లెట్స్ ఉంటారో, పవర్ లిఫ్టర్స్ ఉంటారో వాళ్ళకి వస్తుంది అనమాట. ఏంటంటే ఎప్పుడైతే మీరు మీ బాడీకి ఎక్కువ స్ట్రెయిన్ ఇస్తారో, మీ బాడీకి ఎప్పుడైతే ఎక్కువ స్ట్రెయిన్ ఇస్తారో, లేదంటే ఎక్కువ వెయిట్స్ అనేది ఎప్పుడైతే లిఫ్ట్ చేస్తారో ఆ టైంలో మీకు ఏంటంటే మెయిన్లీ మీ యొక్క ఇంటెస్టైన్ క్యావిటీ ఏదైతే ఉంది కదా, సో మీ పేగులు ఏవైతే ఉంటాయి ఇచ్చినావో, మీ ఇంగ్వైనల్ క్యావిటీ బయటకు వస్తుంది ఒకసారి వీక్నెస్ ఉండడం వల్ల. సో దానివల్ల ఏంటంటే బయటికి రావడం వల్ల మీ కడుపు అంటే మీ అబ్డామిన్ కాడ ఒక్కొక్కసారి ఉబ్బుతుంది, లేదంటే మీ స్క్రాంటమ్ కూడా ఒకసారి ఉబ్బుతుంది. మీరు వర్కౌట్ చేసినప్పుడు మీరు కొంతమందికి ఉంటుంది కామన్ థింగ్, ఇది బాయ్స్లో వచ్చే కామన్ థింగ్, ఫీమేల్స్ కూడా వస్తుంది. బట్ బాయ్స్కి వచ్చే కామన్ థింగ్ ఏంటంటే బయట అబ్డామిన్ కాడ ఒక్కొక్కసారి ఉబ్బుతుంది, అంటే మీ స్క్రాంటమ్ కూడా మీరు వర్కౌట్ చేసినప్పుడు ఉబ్బడం, మీరు నడిచేటప్పుడు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడం. సో ఇలాంటి ఇష్యూస్ రావడం వల్ల మెయిన్లీ దీనికి క్యూర్ ఏంది, సర్జరీ అనేది మాత్రమే పర్మనెంట్ క్యూర్ అనమాట. దీనికి ఎలాంటి ట్యాబ్లెట్స్ సో అవేం పనిచేయవు. సో నార్మల్గా మీరు సర్జరీ చేయించుకుంటే కంప్లీట్గా మీరు ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇష్యూ రాకుండా ఉంటుంది. సో నాకు హెర్నియా వచ్చింది. సో మెయిన్లీ ఈ హెర్నియా అన్నది కామన్గా అందరి బాయ్స్కి వస్తుంది, అలా ఏం పెద్ద ఇష్యూ ఏం లేవు. బట్ దీని క్యూర్ ఏంటంటే కామన్గా మీరు సర్జరీ చేయించుకుంటే డెఫినెట్లీ మీకు కంప్లీట్గా క్యూర్ అయితే దొరుకుతుంది. ఎటువంటి ఇష్యూస్ ఉండవు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కొన్ని రోజులు ఇబ్బంది అవుతుంది, 1 weekలో కంప్లీట్లీ సెట్ అయిపోతారు బై. మీరు ఒక 1-2 days పెయిన్ ఉంటుంది, చాలా టూ మచ్ పెయిన్ ఉంటుంది. బట్ 1 weekలో కంప్లీట్లీ సెట్ అయిపోతారు, మీరు నడవగలుగుతారు. సో మీకు కామన్గా మీరు చేసే డైలీ వర్క్ ఏదైతే ఉన్నాయి కదా మీరు కంటిన్యూ చేయగలుగుతారు. బట్ ఏంటంటే ఈ హెర్నియా సర్జరీ కనుక మీరు చేయించుకోకపోతే, ఈ సర్జరీ కనుక ఒకవేళ ఫర్ సపోజ్ నేను చేయించుకోకపోతే, ఫర్ సపోజ్ ఫ్యూచర్లో ఏంటంటే నేను వర్కౌట్ కంటిన్యూ చేస్తున్నప్పుడు నాకు ఏంది బల్జ్ అయిపోతుంది. సో బల్జ్ అయిపోవడం వల్ల దానికి ఏంది మనకి నడవడానికి, లేదంటే అసలు ఏ పని చేయని కూడా మనకి కంఫర్టబుల్గా ఉండదు, నొప్పి వచ్చేస్తుంది. ఎట్లా అంటే ఒక ఏజ్డ్ పర్సన్ దేనికి పనికి రాకుండా పోతాడు చూసిన, ఏ వెయిట్స్ లిఫ్ట్ చేయకుండా. నా అంటే నేను ట్రీట్మెంట్ తీసుకోకపోతే నా సిచ్యువేషన్ కూడా ఫ్యూచర్లో అట్లా ఉండొచ్చేమో. సో అందుకనే సర్జరీ చేయించుకున్నాం. అండ్ మెయిన్లీ ఇది కంప్లీట్గా చాలా సేఫ్ చెప్తున్నా కదా. లాప్రోస్కోపిక్ సర్జరీ అయింది నాకు యాక్చువల్లీ. సో లాప్రోస్కోపిక్ ఏంటంటే చాలా అడ్వాన్స్డ్ సర్జరీ. సో డెఫినెట్లీ మెయిన్లీ ఎవరికైతే హెర్నియా ఉందో మీరు ఎంత తొందరగా క్యూర్ చేసుకుంటే మీకు అంత మంచిది. ఫ్యూచర్లో మాత్రం డెఫినెట్లీ ఒక్కొక్కసారి పెద్ద అయిపోతుంది, సో చాలా కాంప్లికేషన్స్ అవ్వచ్చు. సో డెఫినెట్లీ
ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు ముందు డాక్టర్కి చెకప్ చేసుకోండి, దాని తర్వాత ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో డాక్టర్ మీకు కన్సల్ట్ చేస్తారు. బట్ హెర్నియాకి మాత్రం నార్మల్గా మీరు డెఫినెట్లీ సర్జరీ మాత్రం కంపల్సరీ చేయించుకోవాలి, అంతే అనమాట. సో ఇంకా వీడియోస్ కంప్లీట్లీ నా ఫిట్నెస్ కంటెంట్ వీడియోస్ మాత్రం డెఫినెట్లీ కొన్ని ఒక 1-2 మంత్స్ వరకు అయితే కంపల్సరీ పోస్ట్‌పోన్ అయితే అయింది. ఎందుకంటే ఇప్పుడు నా బాడీ కండిషన్ కూడా ఇంకా చాలా వరకు తగ్గిపోయింది. వెయిట్ లాస్ కూడా అయిపోయినా. సో వెయిట్ లాస్ అయిపోయినా, సో బాడీ కండిషన్ కూడా తగ్గిపోయింది. మెయిన్‌లీ నా ఎయిమ్ ఏంటంటే ఐ వాంట్ టు బీ ఎ ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్. సో దానికి ఎంత ఎంత కష్టపడినా నేను అసలు వెనక పోను. అండ్ మెయిన్‌లీ ఎంత టైం తీసుకున్నా కూడా నేను కంటిన్యూ చేస్తూ ఉంటాను. నాకు ఎట్లైనా ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్వాలి అని ఒక మైండ్‌లో థాట్ అనేది డెఫినెట్లీ ఉంది. అవుతాననే కాన్ఫిడెంట్ కూడా నాకుంది. ఓన్లీ మీ సపోర్ట్ ఉండాలి. డెఫినెట్లీ నేను నా నా లోపల ఎంత వరకు ఉందో నేను డెఫినెట్లీ నా బెస్ట్ అయితే ఇస్తాను. ఓన్లీ నాకు సపోర్ట్ కావాలి. డెఫినెట్లీ 1 ఇయర్‌కే చేస్తున్నాను, ఇంకా చేస్తాను. అయితే 2 ఇయర్స్ అవ్వను, 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఎంతవరకు అయితే నేను కంటిన్యూ చేస్తూ ఉంటానో, ఎప్పటి వరకు అయితే నేను ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్వాలో అంటే ఎంతవరకు అయితే చేయగలుగుతానో అంతవరకు నేను డెఫినెట్లీ చేస్తున్నాను. సో ఇక అంతే, ఇక మ్యాక్సిమం ఇంకా ఎక్కువ ఎక్స్టెండ్ చేయను. సో ఇదనమాట నాకు ఏమైంది, సర్జరీ ఎందుకయింది. సో ఇప్పుడు మాత్రం కంప్లీట్గా క్యూర్ అయినాను. బట్ ఒక 3 మంత్స్ వరకు అయితే డాక్టర్ ఎటువంటి స్ట్రెయిన్ తీసుకోవద్దు అని చెప్పిండు, బాడీకి అయితే ఎటువంటి స్ట్రెయిన్ ఇవ్వకూడదు అని చెప్పిండు. సో అప్పటి వరకు అయితే ఇక ఫిట్నెస్ రిలేటెడ్ కంటెంట్ మాత్రం మ్యాక్సిమం రాదు. బట్ అప్పుడు వేరే వేరే వీడియోస్ మాత్రం డెఫినెట్లీ నేను చేస్తాను. సో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బై, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అంతే, ఇక అప్పటి వరకు అయితే బాబాయ్ అందరికీ. అండ్ ఇంకెవరికైనా ఇలాంటి ఇష్యూస్ ఉంటే డాక్టర్కి చెకప్ చేసుకోండి బై. ఎందుకంటే ఇప్పుడు కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత దానికి ఇంకా చాలా వరకు పెయిన్ తట్టుకోవాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే క్యూర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఎక్స్టెండ్ తీసుకురాకండి. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా చెక్ చేసుకోండి, క్యూర్ చేసుకోండి, బెటర్ ఉంటాయి. తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో ఇక అంతే. సో అప్పటి వరకు అయితే బాబాయ్ అందరికీ. సో ఇక చలో